ఇప్పుడు మొగుల మీద వార్తలు చూద్దాం. ఇవాళ రాష్ట్రంలో వాతావరణం సలసలగుంది. ఇంకా జరసేపు అయితే ఇంకింత చల్లగా ఉంటుంది. 2 చెద్దర్లు కప్పుకున్నా చలి ఆగది. 6ంటికి అలారం పెట్టినా లేవబుద్ధి కాదు. నీళ్ళు ఎచ్చబెట్టి గ్యాస్ మొద్దులు జల్లినైపోతాయి. షాయి రోజుకు 4-5 మాటలకు గుట్కేస్తారు. బజ్జీలు మిర్చీలకు గిరాకీ పెరిగింది. షాపులకు వాస్లైన్ డబ్బాల లోడ్ దిగింది. మరిన్ని సద్ది వార్తలు చిచిచి చలి వార్తలు మా సతికాడు అందిస్తాడు. గరం కోట్లు గొంగాళ్ళు నెత్తికి మఫ్లర్లు ఉన్నాయా మీ తానా? లేకుంటే జల్దిన కొనుక్కొచ్చుకోన్రి. పైసలు లేకుంటే పాత చీరలతోని బొంతలన్నా కుట్టుకోన్రి. మళ్ళా రేపు చలి ఇంకింత ఎక్కువ అవుతారంట. చలికాలంలో సూర్యుడు ఇంకా సంటి ఫీలగాడు అవుతున్నాడు. ఎండ పవర్ ఏం చూపిస్తూనే లేడు. ఆనకాలం ఎండాకాలం గురించి చక్కగా చెప్పని మొగులు మీరు ఆఫీసర్లు చలికాలం గురించి అయితే బరాబర్ చెప్తున్నారు. పాపం వాళ్ళకు కూడా చలి పెడుతున్నట్టున్నది. పట్నంలోనన్నా జర నయము. ఊళ్ళకెళ్ళి దోస్తుగాళ్ళు ఫోన్ చేసి గద 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 వణుకుకుంటా మాట్లాడుతున్నారు. చలిదావకు కాలు చేతులు అల్లుకపోతున్నాయంట. పొద్దుముకుతుండగానే ఇంత మంటేసుకోమంట అని చెప్పిన. ముసలోళ్ళు గొంగాళ్ళు కప్పుకొని బజ్జోన్రి. గాదిలాబాద్ జిల్లాలో అడవులు ఎక్కువ ఉంటాయి కదా, సీతాం చలివెట్టి ఫార్ అయితలేరంట. గట్లనే ఆంధ్రాల అరకులోయ చూస్తామంటాను పోయారు. ఇంత వణుకుడుకు చల్ల చలిజరం పడుతుంది. లంబసింగిలు ఎట్లా వణుకుతుండ్రో చూడుండ్రి. మళ్ళా మనకే గిట్లుంటే మీరైతే తీన్మార ఆడతలు చూడంగానే దుప్పటి కప్పుకొని పండుకోండి సరేనా? చలివార్త చదివి నాకు కూడా చలివెట్టి ఫాడ్ అవుతున్నది.